రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేసేందుకు డిసెంబర్ 9న అసెంబ్లీ శీతాకాల సమావేశాలను ప్రభుత్వం ప్రారంభించింది. సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న విషయాన్ని కూడా సీఎం సభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఇతర సభ్యులు సైతం సభలో తమ అభిప్రాయాలను తెలిపారు. అయితే గడిచిన ఏడాది కాలంలో ప్రజల్ని మోసం చేయడంలో విజయవంతం అయ్యామని, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలియజేయాలని డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచందర్ నాయక్ మాట్లాడినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య జైలర్ సినిమా ఈవెంట్లో రజనీకాంత్ పలికిన "అర్థమైందా రాజా" డైలాగును జోడించి ఎమ్మెల్యే రామచందర్ నాయక్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను బీఆర్ఎస్ మద్దతుదారులు ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో రామచందర్ నాయక్ ఏం మాట్లాడారో ఒకసారి వినండి. గత ఒక సంవత్సరంలో మనం ప్రజల్ని మోసం చేసే దాంట్లో విజయవంతం అయిన అధ్యక్ష. ఈరోజు ప్రజల్లో చాలా స్ఫూర్తిదాయకంగా మరి ముందు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మనం అభినందనలు తెలియజేయాలి అధ్యక్ష. అర్థమైందా రాజా? ఈ వీడియోను "అర్థమైందా రాజా, నిజం నిర్భయంగా ఒప్పుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే" అని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ వీడియోను క్రియేట్ చేసింది చెర్నాకోల్ అనే ఒక ఎక్స్ అకౌంట్. ఈ అకౌంట్లో పోస్ట్ చేసిన ఈ వీడియోను బీఆర్ఎస్ మద్దతుదారులు తమ అకౌంట్లోనూ పోస్ట్ చేస్తున్నారు. చెర్నాకోల్ అనే ఎక్స్ అకౌంట్ క్రియేట్ చేసిన ఈ వీడియో ఎడిటెడ్. ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను ఎడిట్ చేసి ఆయన మాట్లాడిన పదాలను ముందు వెనుకకు మార్చి సొంత ప్రభుత్వం మీదనే ఆయన సెటైర్లు వేస్తున్నట్లుగా క్రియేట్ చేశారు. అసలు ఆయన అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఒకసారి వినండి. ముఖ్యమంత్రి గారికి మనం అభినందనలు తెలియజేయాలి అధ్యక్ష. అదేవిధంగా కేవలం మరి పోరాట స్ఫూర్తిని తెలంగాణ ప్రజల్లో నింపడమే కాదు, ప్రజల్లో ప్రజా ఆకాంక్షలని నెరవేర్చే విధంగా పాలనను కూడా మరి గత ఒక సంవత్సరంలో మనం ప్రజలకు అన్ని ఫలాలు అందించే దాంట్లో విజయవంతం అయిన అధ్యక్ష. తప్పకుండా దాన్ని మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే దాంట్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు మరి ప్రతిదాన్ని వక్రీకరిస్తుంటే మరి దాన్ని కూడా మనం స్వాగతిస్తే, మనం ఆహ్వానిస్తే అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు వారు సభలో రావాల్సింది. ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా వారు వచ్చి ఏదైనా సలహా సూచనలు ఇచ్చి ఉంటే సభ కూడా సంతోషించేది అధ్యక్ష. అర్థమైంది కదా. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా గడిచిన సంవత్సర కాలం పాలన కొనసాగించి ప్రజలకు అన్ని ఫలాలను అందించడంలో విజయవంతమయ్యామని రామచందర్ నాయక్ అన్నారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ను అటు ఇటుగా మార్చి ఎడిట్ చేసిన వీడియోతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఎడిట్ చేసి ఈ వైరల్ వీడియోను తయారు చేసినట్లు మా టీం నిర్ధారించింది. ప్రజల్ని మోసం చేయడంలో విజయవంతమయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అభినందించలేదు. ఇది అవాస్తవం.